నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చైత్రికాస్ కిచెన్. మనం రెగ్యులర్‌గా చేసుకునే పప్పుచారు లేదా సాంబారు, అలాగే టమాటో రసం వీటన్నిటికి భిన్నంగా కొంచెం టేస్టీగా ఇంకా తృప్తిగా మనం భోజనం చేయాలి అంటే ఈ ఉడిపి రసాన్ని తప్పనిసరిగా ట్రై చేయాల్సిందే. ఇందులో మనం ఉల్లి గాని, వెల్లుల్లి గాని ఎలాంటివి వాడలేదు. కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం అవి అవాయిడ్ చేసి వండుతూ ఉంటాం కదా! సో, అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది టేస్ట్‌లో చాలా బావుంటుందండి. మిరియాల చారులాగా, టమాటో చారులాగా కాకుండా ఇంకా ఎక్కువ ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అంటే ఒక పెద్ద కప్పు వరకు కందిపప్పుని వేసుకొని బాగా కడిగి అందులో కొంచెం ఫిల్టర్ వాటర్ కూడా పోసుకొని పప్పు ఉడకడానికి సరిపడా కొంచెం పసుపు వేసి ప్రెషర్ కుక్ పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ అయితే 5 విజిల్స్. నేనైతే ఇన్‌స్టాపాట్‌లో 15 మినిట్స్ ప్రెషర్ కుక్కర్ మోడ్‌లో పెట్టుకుంటున్నాను. కుక్కర్ అయినా, అలాగే ఇన్‌స్టాపాట్ మోడ్‌లో అయినా సరే, మనం పప్పునైతే మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఇమ్మీడియేట్‌గా మూత అనేది ఓపెన్ చేయకుండా, ఒక 10 నిమిషాల తర్వాత మాత్రం అంటే నేచురల్‌గా ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రసం పౌడర్ లేదా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. దీంట్లోనే అసలైన సీక్రెట్ అంతా ఉంటుంది. ఇందుకోసం ముందుగా పాన్ పెట్టుకొని చాలా తక్కువ ఆయిల్ అయితే వేసుకోవాలి. 1:30 టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. ఏ ఇంగ్రీడియెంట్ కూడా మాడిపోకూడదు. తర్వాత కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకుంటేనే మనకి రసం అనేది టేస్టీగా ఉంటుంది. సో, స్కిప్ చేయకండి. తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం చిల్లీస్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే కారం అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం అనేది సరిపడా చూసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఎంత ఉంటే అంత దండిగా అయితే వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా చాలా బావుంటుంది. సో, ఇవన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత గ్యాస్ స్టవ్‌ని ఆఫ్ చేసేసి, ఇది వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇంగువని కూడా వేసి, ఒక్కసారి కలిపి ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత, మనం ఒక బ్లెండర్‌లో బాగా పేస్ట్‌లాగా రుబ్బుకొని పెట్టుకోవాలి. అంటే బాగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. మీరు పౌడర్ చేసుకున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. ఎలా చేసినా కూడా ఫైన్ పేస్ట్ ఆర్ ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ రసం పేస్ట్‌తోనే మనకి అసలైనటువంటి ఫ్లేవర్ అంతా ఉంటుంది. మనం స్టోర్ బాట్‌లో వేసే రసం పౌడర్ కన్నా కూడా ఇలా తయారు చేసి వేసుకుంటే చాలా టేస్టీగా, అలాగే హెల్తీగా కూడా మనం తినొచ్చు. ఇంకా మనం చింతపండు కూడా మనం కొంచెం పులుపుకి తగ్గట్టుగా రసం తీసి పక్కనుంచుకోండి. చూసారు కదా! పప్పు అనేది ఇక్కడ చాలా మెత్తగా ఉడికిపోయింది. 15 మినిట్స్ తర్వాత నేను కొంచెం ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఓపెన్ చేశాను. చేత్తో ఇలా అంటేనే మెత్తగా మెదిగిపోతుంది. సో, దాన్ని కూడా ఒకసారి మెదిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే కుక్కర్‌లో ఈ రసం చేస్తున్నాను. అంటే నేను ఒక పాట్ లాంటిది తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని ఆవాలు, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేస్తున్నాను. ఎందుకంటే నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా నచ్చుతుంది. అలాగే ఈ రసానికి కూడా చాలా బావుంటుంది. ఇంకొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ రసంలో మనం ఎలాగా అయినా సరే ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు అనేవి యూజ్ చేయట్లేదు. అయినప్పటికీ కూడా టేస్ట్ అలాగే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద సైజు మీడియం టమాటోని కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి టమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు, మెత్తగా కుక్ అయ్యేంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారానికి సరిపడా కారముని యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీరు కరెక్ట్‌గా చూసి వేసుకోండి. ఎందుకంటే మనం రసం పేస్ట్ చేసేటప్పుడు ఎండుమిరపకాయలు, అలాగే పోపులో పచ్చిమిరపకాయలు, ఇంకా కారం కూడా యాడ్ చేస్తున్నాము. సో, సరిగ్గా చూసుకొని వేసుకోండి. ఈ టమాటోలు మెత్తగా గుజ్జుగా ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి, కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పు, అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రసం పేస్ట్, పులుపుకి తగినట్టుగా చింతపండు రసం. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి, దాని నుంచి తీసిన రసాన్ని ఏస్తున్నాను. ఇదంతా కూడా వేసిన తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకొని, మనం రసం కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లోనే ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా సరిపోయినవి లేవి చెక్ చేసుకొని, ఒకవేళ సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఉడిపి రసం అనేది మరీ పల్చగాను ఉండకూడదు, అలాగని మరీ చిక్కగాను ఉండకూడదు. సో, తగినంత వాటర్ పోసుకొని బాగా దీన్ని మరిగించుకోవాలి. చూసారు కదా! బాగా ఇక్కడ మనకి ఉడిపి రసం అనేది మరుగుతూ ఉంది. ఈ లాస్ట్ పాయింట్‌లో మనం ఫ్రెష్‌గా తరిగినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని, ఒక్కసారి బాగా కలుపుకొని, ఇంకొక 2 నిమిషాలు మరిగించుకొని దించేస్తే మన ఉడిపి రసం అనేది రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంకేముంది డిష్ ఔట్ చేసేసుకొని,
ఇది వేడి వేడి అన్నంతో గానీ, అలాగే వేడి వేడి ఇడ్లీల్లో గానీ వేసుకొని తింటే చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ఉడిపి రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ గనక మీరు ఆ రెస్టారెంట్‌లోకి వెళ్ళంగానే ఒక మంచి వాసన అనేది మనకి ఎప్పుడూ వస్తూ ఉంటుంది. అలాగే ఈ రసం చేసినప్పుడు కూడా ఇల్లంతా గూడా ఒక మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా గుమగుమలతో నిండిపోతుంది. తప్పకుండా ఈ రసంని ట్రై చేయండి. తృప్తిగా మీరు భోజనం చేయడం అయితే పక్కా. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందనుకుంటున్నాను. ట్రస్ట్ మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో, మరి ట్రై చేస్తారు కదా! మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ టు చైత్రికాస్ కిచెన్.